23 అనే ఒక మూవీ అయితే చూడడం అయితే జరిగింది భయ్య. చాలా చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. స్టోరీ లైన్ కానీ వేరే లెవెల్ అనిపించింది. అనుకోకుండా ఈ సినిమాలో జరిగే ఒక సిచ్యువేషన్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అసలు వేరే లెవెల్గా చూపించారు. అలాగే నిజంగా చెప్పుకోవాలంటే డైరెక్షన్ చాలా బాగుంది. రాజకొండ గారు అసలు వేరే లెవెల్లో తీశారు. మెయిన్ చెప్పుకోవాలంటే హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ గా చాలా బాగా అనిపించింది. తన్మయ్ అనమాట తన పేరు, హీరోయిన్ పేరు తన్మయ్. చాలా బాగా యాక్ట్ చేసింది భయ్య. ఎంత క్యూట్ గా ఉందో అంతే బాగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే నిజంగా తేజ గారి క్యారెక్టర్ అంటే హీరో గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా అంటే అనుకోని ఒక సిచ్యువేషన్ లో జరిగినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనే దాన్ని మాత్రం క్లియర్ కట్ గా క్లారిటీగా చూపించారు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడే 23 మూవీ చూడడం జరిగింది. ఫుల్ ఎమోషనల్ గా బయటికి రావడం జరిగింది. చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కి నేను ఒక 100 గా 200 మార్క్స్ చేశాను తన్మయ్య గారికి. చాలా బాగుంది హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే. తేజ గారు పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి చేసిర్రు. మెయిన్ థింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు మన ఝాన్సీ గారు అయినా సరే, తాగుబోతు రమేష్ గారు అయినా సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు ఇంతకుముందు వాళ్ళ ఫిలిమ్స్ కంటే ఈ మూవీలో మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్క సీన్, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఒక సీన్ కూడా బోర్ కొట్టదు. ఒక ఎమోషనల్ 23 మూవీ సినిమా అయితే చాలా బాగుంది. ఒక మల్లేశం 8am మెట్రో తీసిన డైరెక్టర్ ఈ సినిమాతో మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రాజు గారు డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సినిమాలో చేసిన హీరోయిన్ తన్మయ్ చాలా బాగా చేసింది. తను యాక్టింగ్ అసలు క్యారెక్టర్ లవ్ చేసినప్పుడు ఒకలాగా, అమ్మాయిన తర్వాత ఒకలాగా, లాస్ట్లో కూడా చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా చించేశారనమాట ప్రతి ఒక్క యాక్టరు. అంతా చాలా న్యాచురల్గా ఒక 90s బ్యాక్గ్రౌండ్లో జరిగిందనమాట. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయం అనేది ఆ కాన్సెప్ట్తో వచ్చిన స్టోరీ అనమాట. కానీ తను చేసిన తప్పు నేను తెలుసుకొని పశ్చాత్తాపం పొందిన జైల్లో మగ్గిపోతున్న జీవితాలు, వాళ్ళ కోసం ఇటువంటి న్యాయం కూడా జరగలేని దాంతో పరివర్తన చెంది చాలా మందిని మార్పు తేవాలని జైల్లో మగ్గిపోయిన తాను ఒక పుస్తకాన్ని రాయడం, తాను చేసిన తప్పుని వేరే ఒకరు చెయ్యకూడదనే ఆవేదన తనలో కలిగి ఈ సినిమాని మన రాచకొండ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అఫ్ కోర్స్ నాకు అందులో హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇవ్వడం నేను చాలా గొప్పగా గర్వపడుతున్నాను. ఎందుకనంటే ఇటువంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు కూడా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. రాజు గారు డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఇది మల్లేశం వాటిల కన్నా కూడా మంచి ఒక మెసేజ్ ఉంది ఈ మూవీకి అయితే. చాలా చాలా బాగుంది. నాకైతే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. తన క్యూట్నెస్ కానీ, ఫస్ట్ టైం సినిమా తీశారు, చాలా చాలా బాగా తీశారు. ఇంకా ఇంకా చాలా మూవీస్ కూడా ఆఫర్స్ వస్తాయని నాకు అర్థమైంది ఈమె క్యారెక్టర్కి అయితే. హీరో గారి క్యారెక్టర్ అయితే ఇంకా చాలా బాగుంది. తను పడిన కష్టాలు అయితే నిజంగా చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. తప్పులు ఎవరైనా చేస్తారు. ఇందులో హీరో పడ్డ కష్టాన్ని చాలా అంటే చాలా బాగా డైరెక్టర్ రాజు గారు చూపించారు. ఆయన గతంలో మల్లేశం 8am మెట్రో సినిమాలు తీసున్నారు. ఆ మూవీస్ ఎంత బాగున్నాయి, అంతకంటే డబుల్ ఇంపాక్ట్తో ఈ మూవీని బాగా అంటే చాలా బాగా తెరకెక్కించారు. హీరో కానీ, ఈ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే పేదోళ్ళకి ఉన్నోళ్ళకి చట్టం ఒకేలా ఉండదు అన్నది ఈ సినిమాలో అయితే బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.